ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఏమై ఉన్నారు అనగా ఉత్తముడు, ద లార్డ్ ఈజ్ గుడ్. ఎప్పటికీ కూడా ఆయన మంచివాడై ఉన్నారు. అలానే ఎవరైతే నీ సుఖ సంతోషములలో మాత్రమే నీతో ఉండాలి అనుకుంటారో వారు నీ కష్టకాలమందు నీకు కానరారు. నీకు ఎట్టి సహాయము కూడా వారి నుంచి లభించదు. కానీ ఇక్కడ ఈ దినాన్న నీ దేవాది దేవుడు నీకు చెప్తున్న మాట ఏమిటి అనగా, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. నీ సంతోషములో, నీవు ఆనందములో ఉన్నప్పుడు నిన్ను చూచి ఆనందించే దేవుడు, నీ శ్రమ కాలమందు, నీ కష్టకాలమందు, నీ ఇబ్బందికర పరిస్థితులలో కూడా నీకు ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటారు. తన యందు నమ్మికయించు వారిని ఆయన ఎరిగిన దేవుడై ఉన్నారు. కనుక నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు అన్ని వేళలకు కూడా సరిపడిన దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని యందలి విశ్వాసముతోనూ, భక్తితోనూ, నమ్మికతోనూ నీవు అడుగులు వేయగలిగినట్లయితే ప్రతి క్షణము కూడా ఆయన నిన్ను కంటికి రెప్పలాగు కాపాడుచు, నిన్ను తన దక్షిణ హస్తముతో నీ కుడి చేతిని పట్టుకొని దేవాది దేవుడు నడిపిస్తారు. కాబట్టి నేస్తమా, నీవు శ్రమలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, లేక భయంకరమైన స్థితిగతులను ఎదుర్కొంటూ ఉన్నావా, నీవు దేవుని పట్ల నమ్మికతో ఉన్నట్లయితే, విశ్వాసముతో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఆశ్రయదుర్గముగా ఉండి అనుక్షణము నిన్ను కంటికి రెప్పలాగు కాపాడుతూ నడిపిస్తారు. ఎందుకంటే ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడైన దేవాది దేవుడై ఉన్నారు. కాబట్టి అట్టి కృపను దేవుని నుంచి నువ్వు తప్పక పొందుకొందువుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా, నాయన, ప్రేమ కలిగిన దేవుడా, ఉత్తముడైన తండ్రి, మంచి దేవుడా, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ ఉన్న ప్రతి విధమైన సమస్య, శోధన, ఇబ్బందికర పరిస్థితుల నుంచి విడిపించి మేలుతో హృదయాన్ని, కుటుంబాన్ని తృప్తిపరిచి జీవింప చేయమని వేడుకొనుచు ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానముతో బిడ్డలని జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి కష్టమునకు కూడా మంచి ఫలములు దయచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము నాయన. ఏ పని చేయాలో, ఏ వ్యాపారము చేయాలో తోచక నాయన మీ వైపు ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన, నిరాశ నిస్పృహలతో ఉన్న బిడ్డలను కూడా నాయన మీ హస్తములకు అప్పగించుకొంచున్నాము. జీవము కలిగిన దేవుడా, మీ ఆలోచన ఇవ్వండి, మీ జ్ఞానమునివ్వండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి దేవా. నాయన, మేలుకరమైన మార్గమందు బిడ్డలని నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నాయన, మా ప్రియుల కుటుంబములలో బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు అనుగ్రహించండి నాయన. మేలుకరముగా నడిపించండి నాయన. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, మంచి భవిష్యత్తును ప్రసాదించమని మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మరి ఒకసారి మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.